ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండరు. సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముంబైలో వాంకడే స్టేడియం కి ఎంఎస్ ధోని వస్తాడని చెప్పేసి. కానీ ఎంఎస్ ధోని తన ఫ్యామిలీతో నిన్న జరిగిన మ్యాచ్ కి రావడం జరిగింది. అంతేకాదు రోహిత్ శర్మ అండ్ ఎంఎస్ ధోని వీళ్ళిద్దరు క్యాప్టెన్ ని సింగిల్ ఫ్రేమ్ లో చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. అంతా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడి ఉంటారు ఎంఎస్ ధోని రాకతో. ఈ క్యాప్టెన్స్ ఇద్దరు కలిసి ఎంఎస్ ధోని అండ్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కలిసి 5 ఐసీసీ ట్రోఫీలు గెలిచారు, 10 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ఇద్దరు కూడా వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్స్ వీళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు చాలేవు అసలు. వీళ్ళిద్దరిని లైవ్ లో టెలికాస్ట్ చేసినప్పుడు అభిమానులు చూసి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడి ఉంటారు. అండ్ అలాగే నేనైతే చాలా చాలా సంతోషపడ్డాను వాళ్ళిద్దరిని చూడడం, ఒకే ఫ్రేమ్ లో చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకోటి, బుమ్రా యార్కర్ వేస్తాడు శ్యామ్ కరణ్ కి, వేసినప్పుడు శ్యామ్ కరణ్ కొట్టినప్పుడు బుమ్రా క్యాచ్ పడతాడు అనమాట. పట్టినప్పుడు ఎంఎస్ ధోని వాళ్ళ వైఫ్ అవుట్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటది, ఎగిరి గంతులు వేస్తుంటది. అయితే కూల్ క్యాప్టెన్ చెప్తూ ఉంటాడు కూర్చో కూర్చో అని చెప్పేసి. ఈ మూమెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.